జై హింద్ ఫ్రెండ్స్. అగ్నిపత్ ఆర్మీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఏదో ఏజ్ ఎలిజిబిలిటీ ఉందో 17.5 to 21 ఇయర్స్ దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే 17.5 నుండి 22 ఇయర్స్ దాకా మనము ఈ ఫామ్ని అప్లై చేయొచ్చు, మనము ఎగ్జామ్ ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏజ్ ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తా. వీడియోని జాగ్రత్త వినండి. మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ వచ్చిన తర్వాత సెర్చ్ బార్లో ఇండియన్ ఆర్మీ అని టైప్ చేయండి. ఇండియన్ ఆర్మీ అని టైప్ చేసిన తర్వాత మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్, అప్లై ఆన్లైన్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఈ వెబ్సైట్ పైన మీరు క్లిక్ చేయండి. చూసుకోండి, క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేస్తే మీకు ఇక్కడ క్యాప్చర్ రావడం జరుగుతుంది. దీన్ని ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు అఫీషియల్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, జాయిన్ ఇండియన్ ఆర్మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీన్ని కొద్దిగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు లేకుంటే మీరు ఇక్కడ ఏదైతే మీకు కనబడుతుందో ఇక్కడ చూసుకోండి, మీకు ఎక్కడైతే కనబడుతుంది ఇక్కడ అగ్నిపత్ అని దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ అని వస్తుంది. చూసుకోండి, ఇక్కడ అగ్నివీర్ ఎన్రోల్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏదైతే మీకు ఎలిజిబిలిటీ అని కనబడుతుంది ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఫ్యూ సెకండ్స్ ఓపెన్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీ ఇక్కడ చెక్ చేసుకోవాలి. అంటే ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డిఓబి డేట్ ఆఫ్ బర్త్ మీకు ఎంటర్ చేస్తారు. మీరు ఎంటర్ చేస్తే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉన్నారో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు అఫీషియల్గానే. చూసుకోండి, ఫస్ట్ మీరు ఇక్కడ స్టేట్ ఎంటర్ చేయాలి. మీరు ఎక్కడున్నారో స్టేట్, మీ ఏ స్టేట్లో మీరు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. తర్వాత మీరు ఇక్కడ డిస్టిక్ ఏది, మీ డిస్టిక్ ఏది ఉంటే అది డిస్టిక్ ఎంటర్ చేయండి. తర్వాత మీ తహసీల్దార్ అంటే మీ మండలం ఏదో ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాలు వస్తాయి మీ జిల్లాలో. మీ మండలం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీ హైట్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు హైట్ని తక్కువ, మీ హైట్ తక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్మీకి హైట్ వచ్చేసి 170 హైట్, మీరు కానీ 165 హైట్ మీరు ఎంటర్ చేస్తే మీరు నాట్ ఎలిజిబిలిటీ అని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? నాట్ ఎలిజిబిలిటీ అని చూపిస్తుంది. మీరు హైట్ ఎంత ఉంటే అంత ఎంటర్ చేయండి. చూసుకోండి, మీరు ఇంకోటి మరి చేయొచ్చు. ఇక్కడ మీకు ఆర్మీ హైట్ అండ్ వెయిట్ చార్ట్ మరి మీరు క్లిక్ చేయొచ్చు. ఇలా క్లిక్ చేయండి. మీరు ఎంత ఆర్మీ చూసుకోండి. ఇక్కడ ఆర్మీ హైట్ వెయిట్ చార్ట్ అంటే మీరు మీ ఏజ్ ఇప్పుడు 17 to 20 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు 140 సెంటీమీటర్కి 43 వెయిట్ ఉండాలి. అలాగా ప్రతిదానికి ఉంటుంది. ఆర్మీకి వచ్చేసి 170 కదా హైట్. ఇప్పుడు చూసుకోండి, 170 హైట్కి 63.6 మీరు హైట్ అనేది ఉండాలి. ఇలా మరి మీరు చెక్ చేసుకోవచ్చు హైట్ అండ్ వెయిట్. మీరు హైట్ వెయిట్ ఎంటర్ చేయండి. ఎంత ఉంటే మీరు హైట్ అంతా ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ మీ డిఓబి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి కరెక్ట్గా ఎంటర్ చేయండి. డిఓబి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మీరు ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, 10th మార్క్స్ మెమోలో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది. మీరు దేన్ని ఎంటర్ చేయండి అంటే ఆధార్ కార్డులో ఉన్నదాన్ని ఎంటర్ చేయొద్దండి. మీకు ఏదైతే 10th క్లాస్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఎంటర్ చేయండి. చూసుకోండి, ఇప్పుడు ఎంటర్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాను ఒకటి. ఫస్ట్ మీరు ఇయర్ని చూస్ చేసుకోండి. 2005 ఇయర్ చూస్ చేసుకున్న తర్వాత మీ మంత్ని చూస్ చేసుకోండి, మీరు ఏ మంత్లో పుట్టారో. తర్వాత నెక్స్ట్ మీరు డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత క్వాలిఫికేషన్ కోర్స్, మీరు క్వాలిఫై ఏమైనారు అంటే మీరు 10th పాస్ అయినారా లేదు ఇంటరా, అలాగా క్వాలిఫై అనేది సెలెక్ట్ చేసుకోండి. చూసుకోండి, 12th పెడతా. మీరు పాస్డా లేదా అప్పేరింగ్ అంటే మీరు ఇప్పుడు 12th చదువుతున్నారంటే అప్పేరింగ్ అవుతారు. పాస్డ్ అంటే మీరు 12th పాస్ చేస్తే పాస్డ్ అని మీనింగ్ దాన్ని. తర్వాత జెండర్, మీరు మేలా ఫిమేలో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ స్టేటస్ అంటే మీరు మ్యారీడా అన్మ్యారీడో ఎంటర్ చేయండి. చూసుకోండి, ఇక్కడ స్టేటస్ మీరు ఎంటర్ చేయాలి, మ్యారీడ్ అన్మ్యారీడ్ అని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సర్వీస్ పర్సన్ అంటే మీరు దేనైనా ఇండియన్ ఆర్మీలో ఇండియన్ సర్వీస్లో ఏదైనా సర్వీస్ ఉన్నారా అంటే ఎస్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి, నో అంటే నో మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూసుకోండి, డూ యూ హ్యావ్
చూసుకోండి ఇక్కడ డూ యూ హ్యావ్ టు స్పెషల్ కేటగిరీ సెలెక్ట్ ఫర్ ఎనీ వన్ అంటే మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీ ఏంటంటే మీరు లదాఖ్లో కానీ నేపాలీస్ కానీ లేకుంటే అండమాన్ నికోబార్లో కానీ లేకుంటే ట్రైబల్ ఏరియా కానీ ఉంటే లేకుంటే మీరు స్పోర్ట్స్ పర్సన్ ఉంటే స్పోర్ట్స్ మీద టిక్ చేయండి, ఇలా టిక్ చేయండి. స్పోర్ట్స్ పర్సన్ ఉంటే స్పోర్ట్స్ అలా టిక్ చేసిన తర్వాత మీరు అవుట్స్ ఇక్కడ చూసుకోండి. తర్వాత మీకు ఒక కండిషన్ ఇచ్చాడు, అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్ నేషనల్ స్టేట్ దిస్ విజ్ రిప్రజెంట్ కాలేజ్ స్కూల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ఛాంపియన్షిప్ అంటే ఎర్నడ్ ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ అంటే మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ కనబడుతుంది చెక్ ఎలిజిబిలిటీ అని, దీనిపైన క్లిక్ చేయండి సింపుల్గా. మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగ రావడం జరుగుతుంది. మీరు చూసుకోండి. నేను ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన యువర్ ఎలిజిబుల్ ఫర్ క్రైటీరియన్ ప్రొఫైల్ అంటే ఇప్పుడు నేను ఎలిజిబుల్ ఉన్నా. నా డేట్ ఆఫ్ బర్త్ ఎంత, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఎంటర్ చేసినా 09/08/2005 ఎంటర్ చేసిన ఎవరితో 2005 డేట్ ఆఫ్ బర్త్ ఉందో వీళ్ళు మరి ఎలిజిబుల్. చూసుకోండి వీళ్ళు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అంటే అగ్నివీర్, ఇక్కడ మీకు చూపిస్తుంది యువర్ ఎలిజిబుల్, నువ్వు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అంటే ఇక్కడ చూపిస్తుంది అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్ అంటారు కదా దానికి, తర్వాత అగ్నివీర్ క్లర్క్ మరి ఎలిజిబుల్, తర్వాత అగ్నివీర్ ట్రేడ్స్మెన్కి ఎలిజిబుల్, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 10th బేస్ మీద 8th బేస్ మీద ఎలిజిబుల్. తర్వాత మీకు ఒకవేళ వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మీకు ఇక్కడ కనబడుతుంది అప్లికేషన్ నాట్ ఓపెన్. ఒకవేళ వీళ్ళు ఇంకా అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయలే. అఫీషియల్గా ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మ్యాక్సిమం 1 వీక్ పట్టచ్చు, ఎందుకంటే వీళ్ళు వాళ్ళ వెబ్సైట్ని అప్డేట్ చేసినారు. మ్యాక్సిమం టైం వచ్చేసి నాకు తెలిసి 1 వీక్ టైం ఉంటుంది. 1 వీక్లో అఫీషియల్ నోటిఫికేషన్ రావచ్చు. అలా వచ్చినప్పుడు ఏముంటుందంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏదైతుందో అప్లికేషన్ నాట్ ఓపెన్ అని ఉంది ఇప్పుడు. అదే మీరు ఒకవేళ వీళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అప్లై డేట్ అక్కడ మీకు అప్లికేషన్ ఓపెన్ అని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది ఫ్రెండ్స్? అప్లికేషన్ ఓపెన్ అని చూపిస్తుంది. అప్లికేషన్ ఓపెన్ అని చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ బాధపడుతున్నాను ఈసారి నేను ఎలిజిబుల్ లేదు అని బాధపడుతున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే బాధపడుతున్నారో వీళ్ళకు ఈ రీల్ని షేర్ చేయండి. ఫస్ట్ వీడియో వాచ్ చేసినప్పుడు మీరు లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి, యాజ్ యువర్ విష్. ఫ్రెండ్స్ నా అప్డేట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబే నా బూస్ట్ లాగా ఉంటుంది. ఇలాంటి కంటెంట్ ఫాస్ట్గా నేను మీకు చెప్పగలను. జై హింద్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.